ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మారుమోగిపోతుంది. అతని 15 ఏళ్ల కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్లకే స్టార్ బ్యాటర్ అయ్యాడు అంటే మనం అంత గొప్ప ఆటగాడిని మరొకసారి చూడకపోవచ్చు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదటమే కాకుండా టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ ఆటగాళ్లను సైతం వెనక్కి నెట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ తన టీ20 కెరియర్లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద విశేషం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా 500 కంటే తక్కువ బంతుల్లో 1000 పరుగులు చేయలేదు. వైభవ్ కేవలం 473 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డ్ మిషెల్ ఓవెన్ పేరిట ఉండేది. అతను కూడా 533 బంతుల్లోనే 1000 పరుగుల మార్కును సాధించాడు. అలాగే ఆస్ట్రేలియా దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ కూడా ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. అసలు రోహిత్, సచిన్ ఇంకా కోహ్లీ వీళ్ళెవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ని బుడ్డోడు సాధించాడు. వైభవ్ సూర్యవంశీ తన టీ20 కెరియర్లో ఇప్పటి వరకు 26 మ్యాచ్లు ఆడి 42.32 సగటుతో 1058 పరుగులు చేశాడు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 213 స్ట్రైక్ రేట్ అనేది ఉందన్నమాట. అంటే ప్రతి బంతికి సగటున 2 కంటే ఎక్కువ పరుగులు రాబట్టాడు. ఇప్పటి వరకు అతను 4 సెంచరీలు బాదగా మొత్తం 94 సిక్స్లు కొట్టాడు. మరో 6 సిక్స్లు కొడితే అత్యంత వేగంగా 100 సిక్స్ల మార్కును అందుకున్న ఆటగాడిగా మరో రికార్డును సృష్టించాడు. ఇక ఐపీఎల్లో ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్లో కూడా వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్ల్లో 222 స్ట్రైక్ రేట్తో 609 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 15 వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ ఇలాంటి ప్రదర్శన చేయడం చూసి క్రికెట్ పండితులు సైతం నోరెళ్లబడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు.